మనం ఎక్కడికి వచ్చి ఆగిపోయాం? 3 వర్తమానాలు అయిపోయినాయి. అక్కడ చెప్పండి అవేంటో. ఒకటి, దేవుని చిత్తం. దేవుని చిత్తం చేయడం వల్ల ప్రయోజనాలు ఒకటి, అవునా? రెండోది తప్పైన చెప్పండి. ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలి, ఇది రెండవది. మూడోది, ఆయన చిత్తము ఎవరికి బయలుపరుస్తాడు కదా. ఇది మనం కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి ఆగిపోయాం. తర్వాత ఆయన చిత్తం ఏంటో తర్వాత తెలుసుకుంటాం. ఆయన చిత్తము చేయకపోతే కలిగే నష్టాలు ఏంటో తర్వాత మనం తెలుసుకుంటాం. రండి, ఈ సమయంలో ఆ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చాడు. తండ్రిని బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ఆయన బిడ్డలంగా మనం కూడా ఆయన చిత్తాన్ని మనం జరిగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అయితే దేవుడు తన చిత్తాన్ని ఎవరికి బయలుపరుస్తాడనే క్రమంలో హెబ్రీ 8, 9, 10 వచనాల ప్రకారం చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నన్ను మీరు తెలుసుకుందరు అంటాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేటటువంటి దేవుడు, తన ఇష్టాన్ని తెలియపరచుకోవాలని ఇష్టపడేటటువంటి దేవుడు. అందులో సందేహమే లేదు. అప్పుడే రక్షింపడిన వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు. ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు, ఎవరైనా తెలుసుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే, ఆయన మనకు ఇచ్చినటువంటి కొన్ని ప్రమాణాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు నేను ఏం చేయొచ్చు అంటే ఆయన నడిపింపుని మనం పొందుతాం కదా. అందులో ప్రమాణాలు కొన్ని చెప్తూ వచ్చాం. ఏం చెప్పండి? జనరల్ ప్రమాణాలు ఏం చెప్తూ వచ్చాం? హానోకు గురించి చెప్తూ వచ్చాం. హానోకు దేవునితో ఏం చేశాడు? నడుచుకున్నా. ఇలాంటి అనుభవం మనకు ఉండాలి. వీ మస్ట్ వాక్ విత్ లార్డ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితాల్లో ప్రభుతో మనం కలిసి నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఆయన అడుగు చేయడంలో ఒక అడుగు వేస్తే అదే అడుగులు మనం వేసుకుంటూ ముందు కొనసాగే వారిగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా ఏం చేస్తారంటే మనల్ని నడిపిస్తాడు. వాళ్ళు ఇష్టపడతా ఉంటే వారు నడిపిస్తాడు. రెండోదిగా ఎవరు నడిపిస్తాడు? ఒకటి, లూకాసు వార్త 9:23 ప్రకారం ఎవడైతే నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపకూడనో కదా, తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొని సిలువ అనుభవంతో ఎవరైతే ముందుకు కొనసాగుతారో, సిలువ అంటే మనం చెప్తా ఏమో అడ్డకర్ర, నిలువుకర్ర. అడ్డకర్ర అనేది మన చిత్తం అయితే నిలువుకర్ర అనేది దేవుని చిత్తం. అంటే అర్థమేంటి? మన యొక్క ఆలోచనని, మన యొక్క చిత్తాన్ని దేవుని చిత్తంతో ఏం చేయాలంటే కొట్టివేయాలి, తీసివేయాలి. అలా తీసివేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా దేవుని నడిపించడం కోరవచ్చు. దేవుడు మనతో మాట్లాడతాడు. మూడోది కండిషన్, యోహాను సువార్త 7:17 ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ లెంకి అయిపోతుంది. ఏంటంటే ఎవరైతే ఒకసారి చెప్పినప్పుడు లోపడతారో వారితో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, మళ్ళీ వారికి నడిపింపిస్తాడు. అర్థమైందా? ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడాడు, ఫర్ ఎగ్జాంపుల్ సమయానికి రా అన్నాడు, వెంటనే మనం సరి చేసుకున్నాం అనుకోండి, దేవుడు మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తాడంటే ఇంకోసారి మళ్ళీ వెంటనే నీతో మాట్లాడతాడు. ఇంకో విషయమే మాట్లాడి నిన్ను ఏం చేస్తాడంటే సంస్కరిస్తాడు. లేదా ఇంకేదైనా అవసరమైన నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు అడిగినప్పుడు దేవునికి స్వరాన్ని వినిపింపచేస్తాడు. ఇది దైవికమైనటువంటి నియమం. ఈ మూడు జనరల్గా మనం చెప్తా వచ్చాం. వాక్యానుసారంగా చూస్తే అంటే ఇవి కూడా వాక్యమే, కానీ నేను కాదంటం లేదు, కానీ అవి ప్రిలిమినరీ అనొచ్చు. అవేంటవి? ప్రిలిమినరీ, నిర్దిష్టంగా మనకు కనిపించవు. కానీ మనం ఓవరాల్గా బైబిల్ మీద ధ్యానం చేసుకున్నప్పుడు, ధ్యానం కలిగినప్పుడు, పట్టు సంపాదించుకున్నప్పుడు భక్తులు చెప్పేటటువంటి రెఫరెన్స్ ఇస్తుంది. ఒకటేంటి ఆదికాండము 5:22. రెండోది ఏంటి? యోహాను సువార్త 7:17. మూడోది ఏంటి? లూకాసు సువార్త 9:23. ఇప్పుడు రండి, ఒక 5 సంగతులు నేను చెప్తాను, ఎలా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎవరికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడంటే అందరికీ కాదు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మా పేరు మార్చుకున్నామండి, మేము మందిరానికి పోతున్నామండి, మేము ప్రాణం చేస్తున్నామండి, మేము భక్తి చేస్తున్నామండి, ఎట్లా అంటే కాదు. కొన్ని దేవుడు ఆశిస్తాడు. పెళ్ళి నిజమే వధువుని అడిగితే ఏం ఆశిస్తామంటే చాలా ప్రాణం, నా భర్త ఉండాలి, ఆయన ఏం చేయాలి, నా కొరకు ఆయన ఎలా చూసుకోవాలి కదా, ఇవన్నీ రాసిస్తుంది. ఎగ్జాక్ట్లీ వరుణ్ అడిగితే వరుణ్ కూడా ఏం చేస్తాడు? మనకు నచ్చినవన్నీ కూడా తాను రాసిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఏం చెప్తున్నటువంటి నేను దేవుడు అన్నేమి ఇవ్వాలి, ఇంకా ఎక్కువ ఉన్నవేమో, కానీ నా గ్రహింపులోనికి తీసుకొచ్చినటువంటి సంగతులు నేను పంచుకుంటాను. ఒకటి రండి,
మన సమయం వృధా చేయకుండా ఈ గైడ్స్ హంబుల్ అంటాడు. 25వ కీర్తన 9వ వచనం 12వ వచనం 25వ కీర్తన. ఆ 3 సంగతులు కాకుండా నేను ఇంకొక 5 సంగతులు నేను చెప్తాను. జాగ్రత్తగా రాసుకోండి, ధ్యానించుకోండి. చదవండి ఒకళ్ళు. న్యాయవిధులను బట్టి ఆయన దీనిలో నడిపించుకుంటాడు. తన మార్గమును దీనులకు. ఇప్పుడు ఎవరికి తన నడిపింపిస్తాడు? ఎవరిని దేవుడు నడిపిస్తాడంటే దోస్ ద్వారా నడుచుకోవడమే కాదండి, దీనులుగా జీవించడం అనేది అలవర్చుకోవాలి. మళ్ళీ దీనత్వం అంటే బహుగా తగ్గించుకోవడం కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. బహుగా తగ్గించుకోవడం కాదు. యేసుప్రభు చెప్తా వచ్చాడు, అర్థమైందా? ఏం చెప్తా వచ్చాడు? వాళ్ళు పన్ను అడిగితే ఏమంటాడు చెప్పండి? ఆ నక్కతో పోయి ఈ దీనత్వం అంటారా? దీన్ని ఏమంటారు చెప్పండి? వామ్మో, ఎంత యేసుప్రభుకి ఎంత కోపం వచ్చిందంటారు కదా, ఇప్పుడు నాకు వచ్చినట్టే. దైవికమైన విషయాల్లో రైటియస్ యాంగర్ అని ఉంటుంది, అర్థమైందా? అన్నెసెసరీ యాంగర్ అనేది ఉంటుంది. యేసుప్రభు అక్కడ కలిగి ఉన్నటువంటి కోపం ఏంటి చెప్పండి? దైవికమైన కోపమే. అది మానవునికి ఉండాలి. దీనత్వం అంటే మొత్తం చచ్చినటువంటి పాములాగా బ్రతకటం కాదు ఈ లోకంలో. అట్లా దేవుడు కోరటం లేదు. దీనత్వము దైవత్వంతో సమానమైనప్పటికీ కూడా ఎక్కడ ఎలా ఉండాలో మనం తెలుసుకొని జీవించాలి. అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎవరైతే ఈ లోకంలో హంబులుగా ఉంటారో, దీనులుగా ఉంటారో, తమను తాము తగ్గించుకుంటారో, దేవుడు వారికి నడిపింపిస్తాడు. నిశ్చయంగా నడిపింపిస్తాడు. నిశ్చయంగా నడిపింపిస్తాడు. బైబిల్లో కొంతమందిని చూద్దాం రండి. మాట చదువుతాం. మొదటి సమయాలు 24 14-15 వచనాలు. ఎవరు కనిపిస్తారు మనకు? దావీదు. అక్కడ తాను ఏం చేస్తాడో చూడండి. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చిన్నాడు? ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నదంటే దావీదు. ఏ సందర్భం మాట్లాడుతున్నది? ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా అధ్యాయాన్ని గమనిస్తే ఏ గుహలో ఈ సంభాషణ జరుగుతూ ఉంది చెప్పండి? సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గది అరణ్యమందు ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు దొరుకుతారు? సౌలు దొరుకుతాడు. ఎవరు దొరుకుతాడు? దావీదుకు దొరుకుతాడు. సౌలు ఎవరో? దావీదుకు బద్ధశత్రువు. అవునా? దావీదు ఎవరు సౌలు కంటే? సౌలు కూడా బద్ధశత్రువే, కానీ అల్లుడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సౌలేమో చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు అవకాశం దొరికిన ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? చంపకపోగా ఏమంటున్నాడంటే తాను ఒక చిన్న వస్త్రపు చెంగును కోసినటువంటి కారణం చేత ఏం చేస్తున్నాడు చెప్పండి? దానికి కూడా దీనత్వం అంటే ఇది. పశ్చాత్తాపడు ఏమంటున్నాడంటే తాను బలవంతుడిగా ఉన్నప్పటికీ కూడా, చంపగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా, అక్కడ సౌల్ని హతమార్చేటటువంటి అవకాశం తనకి దొరికినప్పటికీ కూడా ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? అదిగా తన జీవితం. అది కాదు తన జీవితం. కాబట్టి ఏమంటున్నాడంటే తాను తగ్గించుకున్నట్టుగా ఏమంటున్నాడు చెప్పండి? ఒక శత్రువు ఓడిపోయి ఒక శత్రువు తన చేతికి అప్పగింపబడినటువంటి సందర్భంలో ఏమంటున్నాడంటే తాను ఇంకా ఏం చేస్తా ఉన్నాడంటే నేను ఏ పాటి వాడిని, నన్ను ఎందుకు తరుముతున్నావు? నేను కుక్క వంటి వాడిని కాదా, మిన్నలి వంటి వాడిని కదా అంటున్నాడు. దీన్నే ఏమంటారంటే ఆత్మీయ జీవితంలో ఇది మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఏం చేస్తాడంటే మాట్లాడతాడు, తన గైడెన్స్ మనకు ఇస్తాడు. అందుకనే దావీదుని ఎవరు నడుపుతా వచ్చారు చెప్పండి? అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి దావీదు జీవితంలో, పతనాలు ఉన్నాయి దావీదు జీవితంలో. కానీ దావీదుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆ దీనత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి ఎప్పటికప్పుడు దావీదుని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆత్మీయ జీవితంలో నడిపించాడు. కాబట్టి దావీదు గురించి మనం చెప్పుకుంటున్నాం. సౌలు గురించి మనం ఏం చేస్తాం? అన్ని బ్యాడ్ ఎగ్జాంపుల్సే. సౌలు గురించి ఏం చెప్తాను చెప్పండి? ఏదైనా ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్పండి. అటక మీద దాక్కున్న తప్ప ఏమైనా గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయా చెప్పండి? ఏం లేవు సౌలు గురించి. కాబట్టి ఉదయకాలం ప్రభువుల్లో పాల్పొందడానికి వచ్చినటువంటి మనం ఎవరైతే ఆత్మీయ జీవితంలో తమను తాము దీనులుగా మలుచుకుంటారో, తలుచుకోవటం కాదు, చెప్పేది వినండి జాగ్రత్తగా.
దీనులుగా తలుచుకోవటం కాదు, దీనులుగా మలుచుకోవటం. అలా చేస్తారో దేవుడు వారితో మాట్లాడతాడు, వారికి నడిపింపిస్తాడు. వారు కోరుకొనవలసిన మార్గం 12వ వచనంలో, 25వ కీర్తన 12వ వచనంలో వాళ్ళని ఏమంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటారు. అప్పుడు వాళ్ళు ఏ మార్గం కోరుకోవాల్సి ఉన్నదో ఆ మార్గాన్ని దేవుడు నిశ్చయంగా వారికి తెలియపరుస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే దేవుడు కలగజేసుకుంటాడు. నువ్వు ఈ దిశగా వెళ్ళు, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా ఉంటే మంచిది, నువ్వు ఇది చేస్తే మంచిది, దేవుడు వెంటనే నీకు బయలుపరుస్తాడు. రండి, మోషే జీవితాన్ని కూడా గమనిస్తే సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఎంతో విసిగిస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు. అయినప్పటికీ కూడా మోషే ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే చాలా దీనుడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. రండి 16వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 14-15 వచనాలు. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఓడదీదువా, మేము రామనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకమో, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని. ఇప్పుడు ఆయనతో కూడా పట్టంలే, ఎవరికి మనం చేస్తా ఉన్నాడైనా? ఇది కూడా మళ్ళీ ఇది కూడా దేని గుర్తంటే హంబుల్. మనం అనుకోవచ్చు, దీన్ని జాగ్రత్తగా మనం ధ్యానించుకుంటేనే ఇందులో విధేయత, వినయము ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఇంకొక లాభం ఉంది. ఏమన్నా చెప్పండి? దేవునితో మాట్లాడటమే కాదు, అడిషనల్గా నేను ఒకటి చెప్తాను. సామెతలు 22:4 ఎప్పుడైనా చదివితే అడిషనల్గా ఇంకొక నీకు బెనిఫిట్ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల నీకు తర్వాత కావలసినవన్నీ ఇస్తాడు. నీ జీవితం నుంచి కోరేది వినయము, విధేయత, లోబట్ట, మాట వినుట. ఇది కలిగి ఉంటే ఖచ్చితంగా దేవునితో మాట్లాడటమే కాదు, అడిషనల్గా ఇవన్నీ నీకు వస్తాయి. నాట్ ఓన్లీ దట్. రండి 37వ కీర్తన 11వ వచనం చదివితే దీనులు ఏం చేస్తారని చెప్పండి? యూ కెన్ ఇన్హెరిట్ ద లైఫ్ ఆఫ్ గాడ్ అంటారు. దీనులు భూమిని ఏం చేస్తారంట? భూమిని స్వతంత్రించుకుందరు. ఈ లోకంలో ఎలా ఉంటారంట? వాళ్ళు బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆత్మీయ జీవితంలో దేవుడు నీతో మాట్లాడని కోరుకుంటే, ఒకవేళ ఇప్పటివరకు కూడా నీతో మాట్లాడకపోతే, ఇప్పటివరకు కూడా నువ్వు ఎలాంటి గైడెన్స్ పొందుకోకపోతే, ఎలాంటి నడిపింపు లేకుండా అసలు దేవుని నడిపింపు ఏంటో తెలియకపోతే, నీది నా జీవితంలో అలవర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే దీనత్వం. మాకు లేదా అంటారు. అది ఎలా తెలుస్తుంది చెప్పండి? అది మన వ్యక్తిత్వాన్ని బట్టే, మన ప్రవర్తన బట్టే మనకు అది తెలుస్తుంది తప్ప అది నీ గురించి నేను చెప్పేది కాదు, నా గురించి నువ్వు చెప్పేది కాదు, మనకు మనం చెప్పుకునేది కూడా కాదు. అది వ్యక్తిత్వంలో ప్రతిబింబించేటటువంటి లక్షణం. అది కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో నడిపిస్తాడు. రండి రెండవదిగా రండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందరు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే యూ విల్ రిసీవ్ ద గైడెన్స్ అని ఉంటుంది. తర్జుమాలో సరిగా లేదు, కానీ దీని భావం మనం చెప్పగలిగితే, ఒకవేళ హృదయపూర్వకంగా ఒక విషయమై నువ్వు కనిపెడతా ఉన్నావు, దాని విషయమై నీకు సమాధానం కావాలి, దాని విషయమై నీకు నడిపింపు కావాలి, నువ్వు ఆశ కలిగి విశ్వాసంతో పట్టుదలతో దేవుని యొద్దకు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ నువ్వు ఒకవేళ వెతికినట్లయితే దేవుని యొక్క గైడెన్స్ను, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను కోరినట్లయితే డెఫినెట్లీ నువ్వేం చేస్తావు చెప్పండి? దేవుని నడిపింపుని పొందుతావు. దేవుని నడిపింపుని పొందుతావు ఆశ కలిగి. 107వ కీర్తన 9వ వచనంలో అదేగా చదువుతాం మనం. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? మనం అది చేయం. చాలా పర్యాయాలు అపవాది మనం మోసగిస్తాడు కదా. ఏదైనా ఒక విషయమై కొద్దిసేపు కనిపెడతాం, ఒక రోజు కనిపెడతాం, వారం కనిపెడతాం, ఒక నెల రోజులు కనిపెడతాం కదా. అది భర్త రక్షణ అయి ఉండొచ్చు, భార్య మారుమనసు అయి ఉండొచ్చు, పిల్లల రక్షణ అయి ఉండొచ్చు, ఉద్యోగ విషయం అయి ఉండొచ్చు, ఆరోగ్య విషయం అయి ఉండొచ్చు,
ఇరుగు పొరుగు వారి యొక్క రక్షణ విషయమై ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో ఏది కొరతగా ఉందో దాని కొరకే కొద్ది కాలం కనిపెట్టి మనం వదిలిపెడతా ఉంటాం. కానీ నిజంగా ఆశ కలిగి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నీవు నేను ఆయన యొక్క తలంపు కొరకు, మాట కొరకు, ఆలోచన కొరకు కనిపెడితే నిశ్చయంగా ఏం చేస్తాడంటే దేవుడు నీకు నాకు రివీల్ చేస్తాడు. అది ఖచ్చితంగా రివీల్ చేస్తాడు. ఆశ కలిగి వెతికితే. ఒకసారి 1940s ఆ ప్రాంతంలోనే జెహోవా ఉన్నప్పుడు భక్సింగ్ గారు ఒక ప్రాంతానికి స్వార్థకు తీసుకువెళ్తాడు. ఎవరిని? ప్రజలందరినీ స్వార్థకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళంతా స్వార్థ ప్రకటిస్తారు. స్వార్థ ప్రకటించి వాళ్ళు వచ్చే క్రమంలో ఒక పెద్ద ఎట్లుంటుందంటే, మన ఇప్పుడు పోలీసు వాళ్ళు కడతారు చూడండి గోడలు, ఏం గోడలు అవి? సబ్ జైలు గోడలు ఉంటాయి చూడండి, చాలా ఎత్తుగా ఉంటాయి. నేను సబ్ జైలు కూడా పోయానంటే నేరం చేసి కాదు, చూడటానికి పోయాను. ఆ సబ్ జైలు పోయినప్పుడు చూస్తే ఇంత ఎత్తు గోడలు ఉన్నాయి. అవి కూడా ఎక్కి తప్పించుకుంటారట. ఆయన చెప్తున్నాడు, దిద్దుపుల్లు అని ఉంటాడు కదా, ఆయన తీసుకుపోయాడు. నన్ను మొత్తం జైలు అంతా చూపించాడు. ఖైదీలు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం తీసుకుపోయాడు సత్తుపల్లిలో. అన్న తీసుకుపోయినప్పుడు అదంతా నేను గమనించాను. అన్న మీరు ఏమనుకుంటున్నారు ఈ గోడలు చూస్తున్నాడు. ఏమన్నా ఎవడన్నా ఎక్కగలరా, అట్లున్నాయి. అయితే అన్న ఇవి కూడా ఎక్కి పారిపోయారన్న అన్నాడు. ఇవి కూడా ఎక్కి పారిపోయారు, అందుకని ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెడతా వచ్చాం, ఇక కష్టమైపోద్ది. వాడు ఎక్కగానే వాడు పడిపోయేంత ఏమైపోద్ది అంటే షాక్ వస్తట, చనిపోడు కానీ అట్లా వస్తుంది, అందుకని నీకు పెట్టామంటారు. నా తలంపు ఏంటంటే, అంత ఎత్తు గోడలు ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ గోడ వెనక భాగంలో మొత్తం ఆగి, అక్కడ ఆగిన తర్వాత అందరినీ మోకరింప చేసి అక్కడ కూర్చోబెట్టి ఒక పట్టా వేసి భక్సింగ్ గారు ఫుల్ గాస్పెల్ ఇచ్చారంట. ఏమిచ్చారు? ఫుల్ గాస్పెల్ ఇచ్చారంట. మామూలు గాస్పెల్ కాదు. ఫుల్ గాస్పెల్ అంటే అర్థం ఏంటి? మనం వెళ్ళి అక్కడక్కడ స్టాండ్ ఇచ్చి చెప్పి 5 నిమిషాలు గాస్పెల్ కాదు. ఫుల్ గాస్పెల్ అంటే అర్థం ఏంటి? నేను చెప్తుంటాను కదా, గంట దాటిపోతూ ఉంటుంది. గంట దాటి అవసరాన్ని బట్టమ్మా నేను అనేది ఏంటి, మెసేజ్ ఏదైనా సరే అవసరాన్ని బట్టి ఏం చేయాలి? మన సమయం, మన వనరులు, అర్థమైందా? ప్రజల యొక్క స్థితిగతులు, మనం ఎక్కడున్నాం, ఏ పరిస్థితి, ఇవన్నీ చేసుకొని చేయాలి. మెసేజ్ అది ఇంపార్టెంటే. గాస్పెల్ మెసేజ్ అనేది ఏంటి? ఇంపార్టెంట్. ఏ క్షణమైనా ఎవరైనా పట్టబడతారని ఆశతో చెప్తూ ఉంటాం మేము, అంతే. మరి మీరు వినే ఉంటారు, అవి రిపీటెడ్గా వినే ఉంటారు. మరి ఇంకేం చెప్తాను చెప్పండి, అవే ఉంటాయి. అయితే భక్సింగ్ గారు మళ్ళీ అదే మెసేజ్ చెప్తా ఉన్నారంట. చెప్తా ఉంటే ఏమనుకుంటారంటే, ఇటు చూస్తే గోడ, ఇటు మనుషులు లేరు, ఇల్లు లేరు, ఈ పెద్ద మనిషి ఏంటి మమ్మల్ని ఇక్కడ ఫుల్ గాస్పెల్, అది కూడా ఫుల్ గాస్పెల్ ఇస్తా ఉన్నాడని చెప్పేసి వాళ్ళంతా అనుకున్నారంట. అనుకున్న తర్వాత ఫుల్ గాస్పెల్ అయిపోయిన తర్వాత అటువైపు నుంచి తిరిగి కొంతమంది స్త్రీలు వచ్చారంట. వచ్చి, అయ్యా మేము చాలా కాలంగా ఏం చేస్తున్నామంటే, ఎవరైనా మాకు సువార్త చెప్తే బాగుందని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీ ఇందులో పని చేస్తూ ఉంటాం, ఇది గోడ మీది, మీ ఇందులో పని చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మేము అనుకున్నాం, ఉదయమే అనుకున్నాం, మాకు ఒక ఆశ కలిగింది. ఎవరో కొంతమంది ఇటు వచ్చారంట, సువార్త ప్రకటిస్తున్నారంట. వాళ్ళు ఎక్కడో ఊళ్ళో చేస్తున్నారు, ఇది ఊరికి దూరంగా ఉంది. ఇక్కడ ఎవరైనా ఆగి లేదా ఇక్కడికి ఎవరైనా వచ్చి మాకు సువార్త ప్రకటిస్తే మేలని మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. యేసు ప్రభు అంటే మాకు ఇష్టం, ఆయన తెలుసుకోవాలని కోరుకుంది, కానీ మాకు చెప్పేవాళ్ళు లేరని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళంతా నిశ్చేష్టులు అయిపోయారంట. విన్న వాళ్ళంతా ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఆశ కలిగి వెతుకుతూ ఉన్నారు, దేవుని వాక్ కొరకు వెతుకుతూ ఉన్నారు, దేవుని స్వరం కొరకు వెతుకుతూ ఉన్నారు. దేవుని వాక్కు కనిపెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఒకవేళ నీవుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే నీతో మాట్లాడతాడు, నీకు నడిపింపిస్తాడు, తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు, తన ఆలోచన నీకు చెప్తాడు, తన ఆలోచన చెప్పి నీ నడిపిస్తాడు, ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు దేవుడు. అలాంటి ఆలోచన నీకుంటే, అలాంటి క్రమం నీలో ఉంటే, నిజంగా కనిపెట్టే జీవితం నీలో ఉంటే నిశ్చయంగా ఇది జరుగుతుంది. రెండవ మాట ఎలా కనిపెట్టాలని చెప్తాడు రండి. 25వ కీర్తన 3వ వచనం, 5వ వచనం, 20వ వచనం, 21వ వచనం ఏం చేయాలంటే చెప్పండి? నేను సిగ్గుపరచనివాడు దేవుడు. నువ్వు ఆశ కలిగి కనిపెడితే, నిజంగా కోరిక కలిగి కనిపెడితే, నిజంగా ఆయన యొద్ద కనిపెట్టం అలవర్చుకుంటే, నిజంగా నువ్వు సహనం కలిగి ఉంటే, నువ్వు ఓపిక కలిగి ఉంటే, 25వ కీర్తన 3వ వచనం చదవండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందుడు, హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. ఆయన కనిపెట్టేవారు మాత్రం ఎంత మాత్రం కూడా నిరాశపడరు. గుర్తుపెట్టుకోండి. 5వ వచనం చదవండి. అక్కడ ఇంకో మాట అదే ఉంటుంది. నన్ను సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఏమని చెప్తానండి? దినమెల్లా అంట. నువ్వు 5 నిమిషాలు కనిపెడతావు, నీకు కావలసినవన్నీ దేవునితో చెప్తావు.
కదా. ఆయన ఆశించినవి నీ జీవితంలో లేవు, ఆయన కోరుతున్నవి నీ జీవితంలో లేవు. కానీ నువ్వు ఆశించినవి మాత్రం ఏం చేస్తావంటే, మనం ఏదో పెద్ద బిజీ, ఎవరికంటే బిజీ, ఎలాన్ మాస్క్ కంటే బిజీ. ఆమె ఎవరు అంబానీయా, ముఖేష్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ముఖేష్ అంబానీ కంటే మనం బిజీ కదా. మనం దేవుని దగ్గర కనిపెట్టడానికి కనీసం 1 గంట వెచ్చించాం, 1 నెల రోజులు కనిపెట్టాం. కానీ మనకేం కావాలంటే త్వరగా జరిగిపోవాలి. అలా ఎలా జరుగుతాయి చెప్పండి? దేవునితో మాట్లాడాలంటే ఇవన్నీ షరతులే కదా. ఆశతో వెతకాలి, కన్నీటితో వెతకాలి, భారంతో వెతకాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా రండి 20-21 వచనాలు ఇదే కీర్తనలో 20 వచనం 21 వచనం. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలును. చూడండి, కీర్తనాకారుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నేను నీ శరణుజొచ్చాను, నేను నిన్ను కనిపెడతా ఉన్నా నీ కొరకు. ఇలాంటి జీవితం మనలో ఉంటే ఎంతో మేలండి. కనిపెట్టకండి ఏం చేస్తుంది చెప్పండి? హేస్ట్ మేక్స్ వేస్ట్. త్వరపడతాం కదా, వెంటనే చేసేస్తాం. మనం అనుకున్న దాన్ని చేసేసి ఏం చేస్తాం చెప్పండి? దేవుని చిత్తం అయిపోయింది అనుకుంటాం, దేవుని చిత్తం చేస్తా నేను అనుకుంటాం. దేవుడిని గైడెన్స్ ఇవ్వకుండా నువ్వు చేస్తావు. రండి, ఎట్లుంటుందంటే, ఏమైనా కనిపెట్టాడైనా రండి. ఒక సందర్భం, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 11వ వచనం. సరే, సమూయేలు చేస్తుంది తప్పే, ఆలస్యం అవుతా ఉంది, అవునా, లేట్ అవుతా ఉంది. వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, బలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కదా. అయితే ఏం చేస్తా వచ్చాడంట ఈ పెద్ద మనిషి? రండి, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయో, నిర్ణయ కాలం నీవు రాకపోవటయో, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడినటయో నేను చూచి, ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని, నా అంతట నేను సాహసించి దహన బలి. ఏంటండి ఇది చేసేది? ఏం చేసేది అని చెప్పండి? ఇది ఎవరి పని? లేవీల పని. ఎవరి పనిది? సమూయేలు పని. సమూయేలు పని ఎవరు చేస్తూ ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఓపిక లేదు. ఏం లేదు చెప్పండి? ఓపిక లేదు, కనిపెట్టే జీవితం లేదు, దేవుని ఆలోచన చొప్పున నడిచే జీవితం లేదు. అందుకని ఏం చేస్తారు వీళ్ళు? జీవితంలో ఎంతో నష్టపోతారు. సౌలు నష్టపోయాడా? లాభపడ్డా? చాలా నష్టపోయాడు. ఇది మొదలైన పతనం. ఇక్కడి నుంచి మొదలైంది పతనం. ఆత్మీయ జీవితంలో త్వరపడి ఏమి నిర్ణయాలు చేయవద్దండి. ప్రాముఖ్యంగా ఇంటి విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ, ఆత్మ సంబంధమైన విషయాల్లో మరీ జాగ్రత్తగా ఉండవలసిందిగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను కదా. మన పితరులు ఏం చేస్తూ వచ్చారంట? రండి, 106వ కీర్తన 13వ వచనంలో చూస్తే, సరే మన పితరులు ఏమైనా మంచుకున్నారా? లేదే. 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు. చూడండి, దేవుడు వారితో మాట్లాడి ఇష్టపడలేదండి, వారితో నిబంధన చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే హీ మ్యారీడ్ టు ఇజ్రాయెల్ పీపుల్ కదా. ఏం చేస్తాం? ఇజ్రాయెల్ ప్రజలతో ఆయన నిబంధన చేసుకున్నాడు, ఒడంబడిక చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, స్వకీయ జనంగా చేసుకున్నాడు. అలాంటి ప్రజలతో దేవుడు పోతా ఉన్నారు, ఆత్మీయంగా పతనమవుతా వచ్చారు. మనం ఎదురు చూడాలండి. నిజంగా చెప్తున్నాను కదా, మా అక్క బావల రక్షణ కొరకు దాదాపుగా 10 సంవత్సరాలు, ఎప్పటి నుంచి 2007 మొదలుకొని 10 సంవత్సరాలు ప్రార్థనలో కనిపెడతా వచ్చాం ఓపిక్గా. ఎలా అంటే, న్యాచురల్ స్ప్రింగ్ అంటారు, మీకు తెలుసా? చలమ విన్నారా ఎప్పుడైనా? చలమ విన్నారా? ఇప్పుడు నీళ్ళు కొరత ఉందనుకోండి, ఎండాకాలం, ఒక చెరువుకో లేకపోతే నదికో లేకపోతే ఎక్కడికో వెళ్తాం. అక్కడ ఇసుక ఉంటుంది కదా, ఇసుకని బాగా దవ్వేస్తాం. తవ్విన తర్వాత నీళ్లు పైకి ఉబ్బుకొస్తాయి. ఉబ్బుకొచ్చిన తర్వాత వెంటనే పోసుకొని వచ్చేస్తాం బిందెలో, వెంటనే తాగుతాం. సరే, బిందెలో పోసుకోవడం తర్వాత సంగతి, తర్వాత అయినా అవి తేరుకుంటాయి. కానీ ముందైతే ఏం చేస్తాం చెప్పండి? మనకు తాగాలి, దాహంతో ఉన్నాం, ఏం చేస్తాం చెప్పండి? అప్పుడే తాగితే మలినాలన్నీ ఉంటాయి. అక్కడే వెయిట్ చేస్తాం, 5 నిమిషాలు వెయిట్ చేస్తాం, 10 నిమిషాలు వెయిట్ చేస్తాం, 15 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఇట్లా ఒక అరగంట వెయిట్ చేస్తే తేట నీరు పైకి వస్తుంది. మురికి నీరంతా ఆ నలకలన్నీ కూడా అడుక్కి చేరుకుంటాయి. ఎగ్జాక్ట్లీ ఆత్మీయ జీవితంలో ఈ కనిపెట్టే జీవితం నా జీవితంలో ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. యథార్థంగా, విశ్వాసంతో,
భారంతో ప్రభు పాదాలు పట్టుకొని వెంటాడితే ప్రభు తను తాను బయలుపరుచుకుంటాడు. ప్రభు నమ్మదగిన వాడు. అలా అనేకులకు కనపరుచుకున్నాడు. ఒకవేళ ఆశిస్తే నీకు కూడా తాను కనపరుచుకున్నాడు. 130వ కీర్తన 6వ వచనంలో ఒక మాట చదువుకొని 3వ తలంపు వెళ్దాం. 130వ కీర్తన 6వ వచనం. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము, బా ఏం వచ్చినవండి ఇది కదా. ప్రభు కొరకు కనిపెట్టాలి. ఏ విషయమైనా సరే క్రైస్తవునిగా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎందులోకి వచ్చావంటే బాక్సింగ్ ఇన్నర్ రింగ్లోకి వచ్చావు. ఎందులోకి వచ్చావు రేచల్? ఎందులోకి వచ్చావు? బాక్సింగ్ చూడటానికి కదా. యు ఆర్ నాట్ ఏ స్పెక్టేటర్, యు ఆర్ ద పార్టిసిపేటర్. నువ్వు బాక్సింగ్ రింగ్లోకి వచ్చావు. బాక్సింగ్ రింగ్లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా కనిపెట్టాలి. వాడు ఎట్లా కదుపుతున్నాడు, వాడు ఎటు తిరుగుతున్నాడు, వాడు ఎట్లా పంచిస్తాడు, వాడు ఎటువైపు వస్తున్నాడు, ఇవన్నీ కనిపెడితేనే వాడికి ఏమి ఇవ్వగలవు? నువ్వు ఒక పంచి ఇవ్వగలవు. లేకపోతే మన పళ్ళు రాలిపోతాయి. వాడు పంచిస్తాడు. ప్రభు దగ్గర కనిపెట్టడం అనేది చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇట్లాంటి అనుభవంలో లేకపోతే కుదురుగా దేవుని యొద్ద ఏం చేయండి? అది ఏదైనా అక్కడ కావచ్చు. ప్రభు యొద్ద కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎవరైతే కనిపెడతారో దేవుడు వారికి గైడెన్స్ తప్పక ఇస్తాడు. రండి మూడోదిగా రండి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు పక్కనే ఉంటాయి, చదవండి. సామెతలు 3వ అధ్యాయము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను, అర్థమైందా? ఎవరికి తన గైడెన్స్ ఇస్తాడంటే, ఎవరిని దేవుడు నడిపిస్తాడంటే, ఎవరికి దేవుడు తన నడిపింపునిస్తాడంటే, ఎవరికి దేవుడు తన ఆలోచన చెప్తాడంటే ఎవరంట చెప్పండి? 5వ వచనం ఏముంది? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఎంత మాత్రం కూడా ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధి అంటే దేని నుంచి వస్తుంది చెప్పండి? ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫ్లెష్. గుర్తుపెట్టుకోండి, శరీరము. పౌలు అంటాడు ఒక మంచి మాట. రండి, పౌలు ఒక మాట ఉపయోగిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 3:3. అంతగా పరిచర్య చేయడానికి కారణం ఏంటి? అంతగా సంఘాలు స్థాపించడానికి కారణం ఏంటి? అంతగా ప్రభు కొరకు రోషం కలిగి పనిచేయడంలో కారణం ఏంటి? ఎందుకు ప్రభు కొరకు అంతగా ఆయన తను తాను వ్యయపరచుకోవడానికి కారణం ఏంటంటే హీ నెవర్ డిపెండ్ అపాన్ హిస్ ఫ్లెష్ అంటాడు. రండి, ఫిలిప్పీ 3:3 చదవమ్మా. ఎందుకనగా శరీరమును ఆస్పాదం కాదు, అంతేనా? ఆస్పదము చేసుకునక చాలు. దేవుని యొక్క ఆత్మ వలన ఏమంటున్నాడు చెప్పండి? శరీరాన్ని నేను ఎక్కడ కూడా ఆధారం చేసుకోలేదు. శరీర ఆలోచన చొప్పున, నా మనసు చొప్పున, నా సొంత చిత్తం చొప్పున నేను ఏనాడు కూడా ఏం చేయలేదంటే ప్రవర్తించలేదని పౌలు చెప్తా ఉన్నాడు. దాని కారణం చేతనే ఆయన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆయన బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన ఏవైతే రాస్తా వచ్చాడో పత్రికలో ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఆయన అనేక విషయాల్లో మాదిరిగా మనం పెట్టుకుంటూ ఉంటున్నాం. కారణం ఏంటి? ఆయన శరీరాన్ని ఏనాడు కూడా ఆధారం చేసుకోలేదు. తన పరిచర్యకే కానీ, తన ప్రవర్తనకే కానీ దేనికి కూడా ఆధారం చేసుకోలేదు. ఆత్మీయ జీవితంలో ఎవరైతే తమను తాము ఈ రీతిగా ఆధారం చేసుకొనక కదా, 1 కొరింథీ 3 ఏం చేస్తారంటే, ఒకవేళ మనం ఉంటే అంటే శరీర రీతిగా అంటే అర్థం ఏంటంటే, స్వబుద్ధి అంటే అర్థం ఏంటంటే సొంత జ్ఞానము అనుకోవచ్చు. 1 కొరింథీ 3వ అధ్యాయం 18-19 వచనాలు చదవమ్మా. ఏంటమ్మా? ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని యొగినట్లు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. మంచి భక్తికి నీ సొంత జ్ఞానం ఏ మాత్రం కూడా ఉపయోగపడదు. ఎవరి ఆలోచన ఉపయోగపడుద్ది? దేవుడు గైడెన్స్ నీకు కావాలి, దేవుని ఆలోచన నీకు కావాలి, దేవుని నడిపింపు నీకు కావాలి. అంతే తప్ప నా సొంత జ్ఞానం, నా సొంత బుద్ధి ఏ మాత్రం కూడా దాన్ని ఆధారం చేసుకోకూడదు. అందుకనే సొంత జ్ఞానాన్ని, సొంత బుద్ధిని, శరీరాన్ని ఆధారంగా చేసుకున్న వాళ్ళు దేవుని కార్యాలు ఏం చేయలేరు చెప్పండి? వివేచించలేరండి. ఇదే 1 కొరింథీ 2వ అధ్యాయము చదవండి. 13-14 వచనాలు చూస్తే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక
ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతను వాటిని గ్రహింపచాలడు. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? అన్నిటినీ he can discern all things if he is a spiritual person, if he is a spiritual man. ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఇక్కడ చెప్పేవి అర్థమవుతాయి, వాక్యం అర్థమవుద్ది. ఎందుకు క్రైస్తవులు ఎందుకు ఇలా ఉంటారు అర్థమవుద్ది. ఒక ముగ్గురు ఉన్నారు, తండ్రి కూతురు. ఎవరున్నారంట? తండ్రి కూతురు, తర్వాత కుమారుడు ఉన్నారంట. తండ్రి కూతురు కుమారుడు. వీళ్ళు ఎవరంటే క్రైస్తవులు. వీళ్ళెవరు? అంటే ఆత్మ సంబంధం ఎట్లుంటాడో నేను చెప్తాను. తండ్రి అన్నాడంట, అరే పోయిన సంవత్సరం తాతయ్య చచ్చిపోయాడురా, మరి సంవత్సరం తిరిగేలోపు అక్కకి ఏం చేద్దాం, పెళ్లి చేద్దాం అన్నాడంట. ఇప్పుడు అక్క మాట్లాడుతుందంట, నాయన నాకు పెళ్లి చేయాలంటే అందంగా ఉండేటోని చేయనాయన, మన కులపోని చేయనాయన, బాగా చదువున్నోని చేయనాయన, నాకంటే ఎత్తుకున్నోని చేయనాయన అంటుందంట. ఇప్పుడు ఇద్దరులో ఎవరు జ్ఞానులు చెప్పండి? ఎవరు ఆత్మ సంబంధమైన వ్యక్తి చెప్పండి? ఇద్దరు. వెరీ గుడ్. బా ఇప్పుడు కొడుకు అంటుండంట, ఈ కులం ఏంటి, క్రైస్తవులం ఏంటి, కులం ఏంటి, మతం ఏంటి, అది తాత చచ్చిపోతే సంవత్సరానికి ఇచ్చేయటం ఏంటి, లేకపోతే 3 నెలలకు అక్కడ పోయి రావటం ఏంటి, లేకపోతే 8 నెలలకి ఇట్ట రావటం ఏంటి, లేకపోతే 9 నెలలకి ఇంకో చోటకు పోవటం ఏంటి, లేకపోతే సంవత్సరం తిరిగిలో మళ్ళీ ఇదేంటి, లేకపోతే సంబంధానికి పోతే 7 ఏంటి. ఇప్పుడు కొడుకు ఏమన్నాడు? ఇప్పుడు కొడుకు ఏ స్థితిలో ఉన్నాడు? హీఈస్ ఏ స్పిరిచువల్ మ్యాన్. ఇప్పుడు ఈయన చెప్పే సంగతులు ఎవరికి అర్థంగా? వీళ్ళిద్దరికి అర్థంగా. ఏమంటా చెప్పండి? పోరా, నువ్వేం చెప్తావు, నువ్వు చిన్నోడివి, నీకేం తెలుసురా? నాన్న చర్చికి పోతుండో, కానుకలు ఇస్తుండో, చందాలు ఇస్తుండో, భోజనాలు పెట్టిస్తుండో. దేవుని సంగతుల్ని ప్రకృతి సంబంధి, శరీర సంబంధి ఏం చేయలేడు, వివేచించలేడు. రండి, దేవుడు చక్కగా అబ్రహాంతో చెప్తే శారా ఎలా ఉందంటే శరీర సంబంధిగా ఉంది కాబట్టి ఇప్పుడు అంతేనా? ఇప్పుడు ఎవరు హాగర్ని ఏం చేస్తూ వచ్చింది? ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. రండి, ఆదికాండం 16వ అధ్యాయము స్వబుద్ధి, దాని గురించి నేను చెప్తా ఉన్నాను. ఇక రండి, ఇక్కడ ఏం చేస్తూ వచ్చారు? అసలు శారా సీన్లోకి రావటం దేవుని చిత్తమా చెప్పండి? కానే కాదు. 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అబ్రాహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరును ఐగుప్తురాయిలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగొచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారయి మాట విని ఇద్దరు కూడా ఏమైపోయారు చెప్పండి? ఇప్పుడు ఇద్దరు ఎవరు చెప్పండి? శరీర సంబంధులు అయిపోయారు కదా. పాత నిబంధనలు ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇట్లా శరీర సంబంధాలు అయితే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు నష్టపోవటమే కాదు, వారి పిల్లలు నష్టపోతారు, వారి కుటుంబం కూడా ఏమైపోతుంది చెప్పండి? నష్టపోదు. కాబట్టి నీ స్వబుద్ధిని ఏం చేయొద్దు, ఆధారం చేసుకోవద్దు. ఆధారం ఎట్టి పరిస్థితిలో చేసుకోవద్దు. చేసుకుంటే నువ్వు దేవుని కార్యాలు వివేచించలేవు, దేవుని నడిపింపు దేవుని నుండి కోరలేవు. గుర్తుపెట్టుకో, ఈ రెండు కూడా నిశ్చయంగా జరిగేవే. మరి ఏం చేయాలి చెప్పండి? 23వ కీర్తన 1 రెమెడీ ఏం చెప్పండి? స్వబుద్ధిని ఆధారంగా చేసుకొనకుండా 23వ కీర్తన 1 రెమెడీ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు ఏం చేస్తాడంట? నడిపిస్తాడట. ఎవరు నడిపిస్తాడు? అన్నీ నడిపింపు అని ఉంటాయి కింద మీరు చదివితే. నన్ను నడిపిస్తాడు అని ఉంటుంది. ఎవరు నడిపిస్తాడు చెప్పండి? స్వబుద్ధి కాదు. గొర్రెకి స్వబుద్ధి అనేది ఉండదు. యెహోవా నా కాపరి అంటే మరి దావీదు ఎవరక్కడ? గొర్రె. తాను ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? గొర్రెగా తను భావిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు నడిపించగలడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఆఫెన్ ఎలా ఉంటామంటే ఇలా ఉండకుండా 32వ కీర్తన 9వ వచనంలో ఉంటాం. 32వ కీర్తన, బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. ఇది ఏ సందర్భంలో చెప్తా వచ్చాడు చెప్పండి? పై వచనం చదవండి. నీకు ఉపదేశం చేసేదనో, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదనో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. నువ్వు గొర్రెగా ఉంటే దేవుడు నీకు ఆలోచన చెప్పాలని ఇష్టపడతా ఉన్నాడు.
అర్థమైందా? నువ్వు హంబుల్గా ఉంటే, అర్థమైందా? తన స్వరానికి లోబడాలని అక్కడ రాస్తాడు కదా యోహాను సువార్త 10:20లో, నా గొర్రెలు ఏం చేస్తాయి? నా స్వరం వింటాయి, వాటిని నడిపిస్తాను, వాటిని నేను ఆదరిస్తాను, వాటిని నేను కాపాడుతాను అని చెప్తాడు. మనం అనేక సందర్భాల్లో ఆ విధంగా బ్రతికిన కారణం చేత ఎలా బ్రతుకుతామంట? ఇక రెండు ఉన్నాయి జంతువులు. ఏంటవి? గుర్రం అంటే ఏంటంటే స్పీడ్ అనమాట. మనం ఏమి పట్టించుకోం, మనం చేయదలుచుకుందంతా చేసేస్తాం కదా. మనం ఏమంటే చెప్పండి, మనం చేయదలుచుకుందంతా. వీళ్ళు ఎటుంటారంటే, తెలుగులో సామెత ఉంది, ఏమంటే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏమి లాభమంటారు కదా. ఇది గాడి స్వభావం ఏంటి చెప్పండి? వెరీ స్లో. రెండు ప్రమాదమేనండి, రెండు ప్రమాదమే కదా. గాడిదేమో చాలా నిదానంగా స్పందిస్తుంది, గుర్రమేమో చెప్పకుండానే స్పందిస్తుంది. ఈ రెండు మనస్తత్వాలు మనకొద్దు. కానీ గొర్రె వంటి స్వభావం కలిగి ఉంటే ఏం చేస్తాడు దేవుడు? పచ్చిక బయలుగల ప్రదేశంలో నేను నిన్ను నడిపిస్తాను, నా దుడ్డుకర్ర నా దండము నిన్నేం చేస్తాయి? ఆదరిస్తాయి కదా. ఇంకా ఎలా ఉంటామంట? 23వ కీర్తన చదివితే ఎంత మధురంగా ఉంటుందో కదా. ఒకసారి ఢిల్లీలో జయశ్రీరావు అంకుల్ చెప్తా వచ్చారు. ఢిల్లీలో భక్సింగ్ గారి పుస్తకంలో కూడా ఉంది, ఒక సంఘటన ఉంటుందన్నమాట. ఏం జరిగిందంటే, ఒకసారి అక్కడ పరిచారకుడిగా ఎల్డర్గా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన కూతురు ఏమవుద్దంటే ప్రెగ్నెంట్ అనమాట. ఆ రోజు డెలివరీ. చక్క హాస్పిటల్కి తీసుకుపోతారు. ఇంటికి చాలా దూరం, ఢిల్లీ చాలా అప్పుడు ఇరుకిరుగ్గా చిన్న చిన్న గల్లీలు ఉండేవి. డెలివరీ అయిపోయిన తర్వాత మరి అక్కడ మందులు ఇవన్నీ ఇస్తారు కదా, కావలసినవన్నీ కొనుక్కుంటాడు వాళ్ళ నాన్న కూతురుతో పాటుగా వెళ్ళి. అన్నీ కొనుక్కొని అన్నీ సర్దేసుకొని ఒక ఆటో మాట్లాడుకొని ఎక్కడికి వస్తారు? ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరూ వచ్చి విషయం చెప్తుంటారు కదా. ఇప్పుడు కూతురు డెలివరీ అయ్యి వస్తూ ఉంటే అందరూ విషయం చెప్తూ ఉంటారు, అందరూ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, స్వీట్స్ పంచుకుంటూ. ఈ ఆనందంలో ఏం చేస్తారంటే ఇద్దరు దిగిపోయి ఆ లగేజ్ అంతా ఏం చేస్తారు? మందులు, ఆయన కొన్నవి అన్నీ మంచి వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఆటోలో మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత వీళ్ళు ఇంట్లో కూడా పోతారు, చక్కగా వాళ్ళు నీళ్ళు ఇస్తారు, తాగుతారు, అంతా కూర్చుంటారు. భార్య అంతా మంచిగా చూసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత నేను తేరుకొని అమ్మాయితో మరి లగేజ్ ఏదో ఉంది కదా, డాక్టర్ రాసిన మందులు ఉన్నవి కదా, అవన్నీ ఏవని చెప్పేసి వెతికితే కనపడక ఏం చేస్తారంటే ఇక సొంత ఆలోచన, మనకు తెలివితేటలు ఉంటాయి కదా, వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఇటు పోతాడు అటు పోతాడు, వెతుకుతాడు. ఇక వెతికి విసిగిపోతాడు. 5-10 నిమిషాలు ఆయనకు ఆల్రెడీ ఏమన్నాయంటే సెగ్గేట్లు ఉన్నాయంటే. ఏమున్నాయి? మీరు చదవండి, నిజమే చెప్పేది. తెలుసా? కళ్యాణికి తెలుసు. సంతోషం, నువ్వు ఒక్కదానివే నన్ను ద్రోహపరుస్తున్నావు. అయితే విసిగిపోయి ఏం చేస్తారంటే అక్కడ ఆగిపోయి, ప్రభా ఇక నా వల్ల కాదు, నా సొంత ఆలోచన చొప్పున నేను వెళ్ళను, నా బుద్ధి చేత నేను వెళ్ళను. ఒక వచనం పట్టుకున్నాడు. ఇప్పుడు యేసుదాసని చెప్తా వచ్చాడు, యెషయా 30:21, ఇదే త్రోవ దీనిలో నడువుడి, మీరు కుడి తట్టైనో ఎడమ తట్టైన తిరుక, ఇదే త్రోవ దీనిలో నడువుడని నా వెనక నుండి ఒక స్వరము వచ్చునని ఈ ఆధారంగా చేసుకుని ఏం చేస్తా వచ్చాడు? నీవే నన్ను నడిపించు కదా. పాట నడిపిస్తాడు నా దేవుడు అన్నట్టుగా ఆ పాట పాడుకుంటే ఆయన ఏం చేస్తా వచ్చాడంటే, నువ్వేంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపిస్తామన్నాడంట. ఏంటంటే ఇటు వెళ్ళు, అటు వెళ్ళేదంట. మళ్ళీ తర్వాత ఇటు తిరుగు, లెఫ్ట్ తిరుగు, అటు వెళ్ళేదంట. తర్వాత ఇటు వెళ్ళు. ఒక్కొక్కసారి అసలు ఆ గల్లీలో, ఎందుకంటే ఆటో వాడు ఉన్నాడు కదా, వాడికి మళ్ళీ ఎక్కడికి కిరాయి వస్తో తెలియదు, వాడు వెళ్ళిపోయాడు, వాడు దొరకడం కష్టం. కానీ దేవుడు అనేక గల్లీలు తన ఆలోచన చొప్పున నడిపిస్తూ ఎట్లాస్ట్ ఎక్కడ తీసుకొచ్చాడు? ఈ క్రమంలో ఒక గడ్డ కూడా పగిలి ఆయన బట్టలన్నీ కూడా ఏమైపోయినాయంటే రక్తసిక్తమైనాయి అంట, సెగ్గడ్డ పగిలి. అయినా సరే దేవుని స్వరాన్ని వినుకుంటూ ఆఖరికి డెస్టినీకి ఆయన చేరుకున్నాడు. ఆయన అద్భుతంగా రాస్తాడు భక్సింగ్ గారి పుస్తకంలో, మీరు చదవండి. దేవుని నడిపింపు నీకు అనుభవం లేకనే నువ్వు దాన్ని ఆస్వాదించలేకపోతున్నావు, అంతే కదా. మామిడి పండు గురించి తిన్నోడికి ఏమైనా చెప్తే ఎట్లుంటే చెప్పండి, బాగా చెప్పొచ్చావులే అంటావు, బాగా చెప్పొచ్చావులే, పెద్ద అంత బాగుంటుందా అంటావు. తిన్న తర్వాత అబ్బా ఇంకోటి ఇస్తావా అనుభవించినోడే చెప్పగలుగుతాడు. ఆత్మీయ జీవితంలో దేవుని స్వరం, ఆ తర్వాత ఆత్మచేత నడిపింపు నువ్వు 1-2 పర్యాలు నువ్వు అనుభవిస్తే అప్పుడు నువ్వు అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్పగలుగుతావు. చక్కగా ఆయన డెస్టినీ చేరుకున్నాడు, ఆ మందులన్నీ తీసుకున్నాడు, ఆ బిలాంగింగ్స్ అన్నీ తీసుకున్నాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? క్షేమంగా ఇంటికి వచ్చాడు. తన పుస్తకంలో తన అనుభవాన్ని రాస్తాడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో స్వబుద్ధిని ఏమాత్రం కూడా ఏం చేయదు చెప్పండి, ఆధారం చేసుకో. అది మంచిది కాదు. ఎంతోమంది నష్టపోయారు, వీళ్ళైనా ఇంకా చాలామంది నష్టపోయారు. వీళ్ళేనా అంటే ఇంకా చాలామంది నష్టపోయినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు సమయం కాదు కానీ వాటన్నిటిని నేను చూపించలే. మొదటి సమూయేలు గ్రంథంలో ఎవరో ఫిలిస్తీన్లు ఎవరిని పట్టుకుపోతారు? 5వ అధ్యాయంలో మందసాన్ని పట్టుకుపోతారు.
మందసాన్ని పట్టిపోయి దేవుని పద్ధతిలో మందసాన్ని నిలపవలసినటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? శరీర సంబంధులుగా శరీరాన్ని ఆధారంగా చేసుకొని మానవ ఆలోచన చొప్పున ఏం చేస్తారంటే, మందసం మా మధ్య ఉంది కాబట్టి మాకేం కలుగుద్ది, మేలు కలుగుద్ది అనుకుంటారు. వాళ్ళు వద్దెళ్తారా? మీరు చెప్పండి. వారు వద్దెళ్తారండి. శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఏ భక్తి చేసినా ఆ భక్తి దండగ. వాళ్ళు ఎలా ఉంటారంటే, పైకి భక్తి కలిగి దాన్ని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారు ఆత్మీయ జీవితం. కాబట్టి ఎవరిని దేవుని నడిపిస్తాడు? మూడవదిగా అంటే ఎవరిని చెప్పండి? తన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొనకుండా దేవుని వాగ్దానాలు నమ్మి దేవుని హృదయపూర్వకంగా దేవుని యందు నమ్మికించిన వారిని దేవుడు నడిపిస్తాడు. ఇది మూడవది. రండి 37వ కీర్తన 23వ వచనం. కీర్తనలు 4వది 37వ కీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కదా, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే చదవండి. ఏముంటుందంటే ఇంగ్లీష్ బైబిల్లో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ద స్టెప్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. ఏ పదం వాడాడు ఇప్పుడు చెప్పండి? ద స్టెప్స్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్. ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి యొక్క నడవడిని లేదా నడతని ఎవరు కంట్రోల్ చేస్తారంటే, ఎవరు నడిపిస్తారంట? దేవుని చేత నడిపించబడతాడు అతను. ఎవరైతే మంచి ప్రవర్తన ఉంటుందో, మంచి జీవితం ఉంటుందో, మంచి సాక్ష్యం పొందుంటారో, అర్థమైందా? వారిని దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయంగా గుడ్ మ్యాన్. ఎవరి దృష్టిలో? మరి అది కూడా పాయింటే. ఎవరి దృష్టిలో? నీ దృష్టిలో కాదు, నీ బంధువుల దృష్టిలో కాదు, నీ స్నేహితుల దృష్టిలో కాదు, నీకు నచ్చిన వారి దృష్టిలో కాదు. ఎవరి దృష్టిలో? ఇద్దరు దృష్టిలో ఉండాలి. ఈ లోకం దృష్టిలో మనం మంచివారిగానే ఉండాలి. ఎట్ ది సేమ్ టైం దేవుని పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మనం దేవుని దృష్టిలో కూడా ఎలా ఉండాలి? మంచివారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వారిని నడిపిస్తాడు. మంచివారంటే ఎవరు? మరి మంచివారంటే ఎవరమ్మా? నేనే అంటావా? సరే, నేను ఎంతకంటే ఎవరున్నా? ఉదాహరణ ఎవరు గుడ్? దేవుడు మంచితనం ఎవరికి ఆపాదించబడింది చెప్పండి? గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఒక్కడే మంచివాడు అంటాడు కదా. దేవుడు మంచివాడని నేను ఎరుగుదను అంటాడు ఒక ఆయన వచ్చి కదా. దేవుడే ఆ మంచితనం అనేది, మంచివాడు అనేటటువంటి పదం ఎవరికి సరిపోతాయి చెప్పండి? మనకు పాట కూడా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అంటారు. పాట ఒకటి ఉంటుంది, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఒక పాట ఉంటుంది, పూర్తిగా నాకు రాదు. అయితే దేవుడే మంచివాడు. కానీ ఇక్కడ అలాంటి మంచితనం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు నడిపిస్తాడు ఖచ్చితంగా. దేవుడు ఒకసారి బర్మా ప్రాంతానికి ఆదోనీరామ్ జడ్సన్ వెళ్తాడు. జడ్సన్ వెళ్ళినప్పుడు తన భారం ఏంటంటే, ఆ రాజు అనేక రీతిలుగా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. స్వార్థ ప్రకటించకుండా పరచబడతా ఉన్నాడు. అయితే ఆ యొక్క ఏదైతే ఉందో బర్మా భాషలోకి బైబిల్ తర్జుమా చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎన్నో ఆటంకాలు కల్పిస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అప్రోచ్ అవుతా వచ్చాడంటే, రాజు దగ్గర పోవడానికి ప్రయత్నం చేస్తే రాజు ఆయన గద్దించి ఇంకోసారి వస్తే ఏం చేస్తాను, చంపేస్తానని చెప్తాడు అనమాట. కానీ దేవుని దృష్టిలో జడ్సన్ ఎలా ఉన్నాడు? మంచివాడిగా ఉన్నాడు. తన ఆలోచనలు మంచివి, తనకున్న భారం మంచిది, తన జీవితం మంచిగా ఉంది, ప్రభు పట్ల ఆయనకు అపేక్ష ఉన్నది, ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు ఆయనకు భారం ఉన్నది, ప్రభు దృష్టిలో మంచివాడిగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అలాంటి వాని కొరకు దేవుడు ఏం చేస్తారంటే సహాయపడటానికి ముందుకు వస్తాడు. ఒకసారి ఆ బర్మరాజుకి ఏమైందంటే కంటికి సమస్య వచ్చింది. ఏమొచ్చింది? కంటికి సమస్య వచ్చింది. కంటికి సమస్య వచ్చినప్పుడు ఒక వైద్యుడు అవసరమైంది. వైద్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇంగ్లీష్ వ్యక్తే, అమెరికా నుండి వచ్చాడు. ఆ వైద్యుని పిలిపించినప్పుడు ఇప్పటికే ఏమి నేర్చుకున్నాడు? బర్మా నేర్చుకున్నాడు. ఎవరు? జడ్సన్ నేర్చుకున్నాడు. బర్మా భాష నేర్చుకొని రెడీగా ఉన్నాడు. ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తా వచ్చారంటే ఒక ట్రాన్స్లేటర్ అవసరమై వచ్చింది. ఎవరికి? రాజుకి అవసరమై వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు దగ్గర పోయి మాట్లాడటానికి, రాజు కొన్ని సూచనలు చేయడానికి, రాజుకు తన విజ్ఞాపన చెప్పడానికి అవకాశం దొరికింది. కాబట్టి ఈయన ఏం చేస్తారంటే ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఎలాగో ట్రాన్స్లేటర్ కావాలి కాబట్టి నా గురించి కొంచెం చెప్పినప్పుడు తనకు మంచి అభిప్రాయం కలుగుతుంది. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మార్గాలు వారికి ఏం చేశాడు చెప్పండి? సహాయపడతాడు. దేవుడు సహాయపడతాడు. చక్కగా ప్రవేశం కలిగింది. వెళ్ళాడు, చాలాసేపు ఉన్నాడు, పంచుకున్నాడు. దేవుడు తన మనసును మార్చాడు. తనకు అనుమతి దొరికింది. సంతోషంగా వచ్చాడు. ఆ బైబిల్ తర్జుమా చేయటమే కాదు, పాఠశాలలో బోధించడానికి కూడా ఇష్టపడ్డాడు. అనేకుల్ని ప్రభు తట్టు తిప్పినటువంటి దైవజనుడు ఎవరంటే మనం కూడా. ఈ లోకంలో మంచివానిగా ఉంటే దేవుడు గైడెన్సే కాదు, నాట్ ఓన్లీ ద గైడెన్స్, యూ కెన్ ఎక్స్పెక్ట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. రండి, ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనంలో
దేవుడు ఏమిస్తాడంటే, బా వెరీ గుడ్, తీసేసింది కళ్యాణి. ఎలాగనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు ఇప్పుడు ఏమిస్తాడంటే చెప్పండి, జ్ఞానము, తెలివిని, ఆనందాన్ని కూడా ఇస్తాడంట కదా. ఎలా ఉండాలమ్మా దేవుని దృష్టికిగా మంచివానిగా ఉండటానికి అలవర్చుకుందాం. దేవుడు చక్కటి గైడెన్స్ ఇస్తాడు, ఎట్ ది సేమ్ టైం కావలసినటువంటి నాలెడ్జ్ ఇస్తాడు, విజ్డమ్ ఇస్తాడు, తర్వాత ఆనందం ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో ఇలా ఎవరైతే ప్రభు యొక్క దృష్టిలో మంచితనం కలిగిన వారుగా ఉంటారో వారిని నిశ్చయంగా దేవుడు నడిపిస్తాడు, వారికి నడిపింపిస్తాడు, వారికి ఆలోచన చెప్తాడు, తన ఆలోచన చొప్పున వారిని నడిపిస్తాడు. రండి చివరిది రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమపత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, ఇక్కడ గమనించండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు సంగతులు జరగాలి. ఒకటేంటి, మీ మనస్సు మారి నూతన మొగట వలన, ఇదొకటి. రెండోది ఏంటి, రూపాంతరము పొంది. ఈ రెండు కండిషన్లు గుర్తుపెట్టుకోండి. నీ మనసు మారిందా చెప్పు. దేవుడు ఆలోచన కావాలంటావు, దేవుని నడిపింపు కావాలంటావు, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదే, నీ మనసు ఇంకా తిరగలేదే, నీ బ్రతుకులో నిజంగా సిలువ కార్యం జరిగిందా, సిలువ గురించి పాటలు పాడుతూ ఉంటావు, దేవుని స్తుతిస్తూ ఉంటావు, దేవుని ఆరాధిస్తూ ఉంటావు, నిజంగా నీ జీవితంలోంచి లోక మర్యాద పోయిందా, లోకాశలు పోయినాయా, పోనే పోవు. అన్నీ చేస్తూనే ఉంటారు, రోజులు పాటిస్తూనే ఉంటారు, నెలలు పాటిస్తూనే ఉంటారు, ఆచారాలు పాటిస్తూనే ఉంటారు, పండుగలు పాటిస్తూనే ఉంటారు. మళ్ళీ ప్రభా నీవిచ్చిన మారు మనసుని బట్టి, మారు మనసు అక్కడ నవ్వుతున్నావు, కరెక్ట్ చెప్తున్నావు, రాధక్క నవ్వుతుంది అంటే దొరికిపోయింది. మారు మనసు పొందకనే నిజంగా మారు మనసు పొందితే, నిజమైన పరివర్తన వస్తే దేని వాక్యానికి ఏమిస్తారు చెప్పండి, వాళ్ళు విలువిస్తారు, ప్రాధాన్యత ఇస్తారు, దానికి లోబడతారు, దాన్ని ఉన్నతంగా తలుస్తారు. యోబు 23:12 అంటాడు కదా, అదే ఏమంటాడు చెప్పండి, నేను నా ఆలోచనలు కాదు, పెద్దలు చెప్పిన ఆలోచనలు కాదు, లోక మర్యాద కాదు, లోక ఆలోచనలు కాదు, మా తల్లిదండ్రుల ఆలోచనలు కాదు, అర్థమైందా, మా పూర్వీకుల ఆలోచనలు కాదు, మా పెద్దల ఆలోచనలు కాదు, ఈ లోకం చెప్పినటువంటి ఆలోచనలు కాదు, అర్థమైందా, శాస్త్రులు చెప్పిన ఆలోచనలు కాదు, పరిశీలు చెప్పిన ఆలోచనలు కాదు, నా భర్త చెప్పిన ఆలోచన కాదు, నా భార్య చెప్పిన ఆలోచన కాదు. యోబు గ్రంథం 23:12, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతున్నావా చెప్పు. ఇది నీకు కాదా, అల్లరితో కూడిన ఆటపాట్లు వద్దని, దేని వాక్యం నీకు కాదా చెప్పు. ఇంకావే ఇష్టపడతావు కదా, ఇదిగో లోకస్తులతో సాంగత్యం వద్దని నీతో కదా చెప్పింది, చెప్పు. ఇగో ఈ ఆచారాలు వద్దు కదా, ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పలేదా నీతో, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి 2 కొరింథీ 6:14 నీతో చెప్పలేదా, చెప్పలేదా? దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఎస్తేరు చెప్పుద్దనమాట, ఎస్తేరు గురించి, యూదుల గురించి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా. చెప్పగలుగుతున్నారా? వాళ్ళు క్రైస్తవులండి, అట్లా చేయరండి, ఆ మూఢనమ్మకాలు పట్టించుకోరండి, వాళ్ళు పండుగల ఆచారాలు పట్టించుకోరండి, పెద్ద పెద్ద మనుషులు చెప్పిన పెద్ద పెద్ద ఆచారాలు చెప్పిన వాటిని పట్టించుకోరండి, రోజులు, అమావాస్యలు, దినాలు, ఉత్సవ కాలాలు వీటిని వారు చేయరండి. నీ గురించి చెప్పగలిగితే అప్పుడు దేవుడు నీకేమిస్తాడు చెప్పండి, నువ్వు అప్పుడు ఉత్తమము సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు, దేవుని నడిపింపును పొందుకోగలుగుతావు, దేవుని ఆలోచనను పొందుకోగలుగుతావు కదా. అలాంటి జీవితం నీలో ఉంటే కదా. ఇప్పటికి కూడా ఏం చెప్తున్నారు, పెద్దోళ్ళు చెప్పారు నాన్న అంటారు. ఎవరు చెప్పారట? పెద్దోళ్ళు చెప్పారు నాన్న. అట్లా చేయకూడదు నాన్న, మనం ఇది చేయకూడదు. పెద్దోళ్ళు చెప్పారు, 11వ రోజు ఏం చేయాలి మనం?
పెద్దోళ్ళు చెప్పారు, మనం అప్పుడప్పుడు ఏం చేయాలి? సమాధులపై వాటిని శుభ్రం చేయాలి. పెద్దోళ్ళు చెప్పారు నాన్న, మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు ఏం చేయాలి? అప్పుడప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెప్పినవి కూడా మనం ఏం చేయాలి? పాటించాలి. ఎందుకు? నీకు పెద్దోళ్ళు ముఖ్యమా, యేసుప్రభు ముఖ్యమా? చెప్పండి, తేల్చుకో. పెద్దోళ్ళు ముఖ్యమా, దేవుని వాక్యం ముఖ్యమా? పెద్దోళ్ళు ముఖ్యమా, దేవుని యొక్క ఆజ్ఞ ముఖ్యమా? పెద్దోళ్ళు ముఖ్యమా, నీకు నిత్యరాజ్యం ముఖ్యమా? ఇది ఏంటంటే ఈ మారు మనసు అనేది దేనికి పట్టుకుపోతుంది తెలుసా? నువ్వు చదివితే, నువ్వు ధ్యానించుకుంటే. పౌలు చెప్తాడు, బాధతో చెప్తాడు. పేతురు చెప్తాడు, బాధతో చెప్తాడు. ఏం చెప్తాడు? ఇది జీవార్థమైనటువంటి మారు మనసు అంటాడు. అపోస్తుల కార్యాలు 2వ మాట ఉపయోగిస్తాడు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 18వ వచనం. వారి మాటలు విని వారేమి అడ్డు చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు, ఇది నిత్య జీవానికి తీసుకువెళ్ళే మారు మనస్సు అండి. ఇది నువ్వు దీన్నేమో తృణీకరిస్తావు, నిర్లక్ష్యంగా జీవిస్తావు, తిరుగుని చెప్తా ఉంటే అన్నయ్య ఎప్పుడు ఇదే బోధ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను నా బోధ చేయటం లేదు, ఇది దేవుని యొక్క మాటలు ఇవి, దేవుని యొక్క మాటలు ఇవి. ఎక్కడ నూతన పరచబడింది? నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఎప్పటికి కూడా ఏం చేస్తున్నావు? లోకంతో సమ్మతించుకుంటున్నావు, లోకంతో రాజీ పడుతున్నావు, లోకాశలతో ఏం చేస్తున్నావు చెప్పండి? పరిగెడుతున్నావు. లోకం ఏదైతే చెప్తా ఉందో వాటిని నువ్వు గద్దించలేకపోతున్నావు, వాటిని నువ్వు ఖండించలేకపోతున్నావు. లేకపోతే మా నాయన ఇట్టంటాడు, మా అమ్మ ఇట్టంటుంది, మా అత్తమామలు ఇట్టంటారు, మా తాత ముత్తాతలు ఇట్లా చేశారు, లేకపోతే పెద్దోళ్ళు ఇట్లా చెప్పారు. మళ్ళీ ఎవరు నువ్వు? క్రైస్తవుడు అంట. సిగ్గనిపించట్లేదా? సిగ్గనిపించట్లేదా? మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములు అనుకోవటానికి నిజంగా నీకు ప్రభు పట్ల ప్రేమ ఉందా, గౌరవం ఉందా, మర్యాద ఉందా? జాగ్రత్తగా తీసుకోకపోతే ఒకనాడు ఏమంటాడు చెప్పండి? నీకు ఏం లేదంటే, ఎందుకు నీకు గైడెన్స్ రావటం లేదంటే చెప్పండి, నీ మనసు ఏం కాలేదు, మారలేదు, నువ్వు రూపాంతరత పొందట్లేదు. నీ రూపాంతరత కొరకు ఒక వ్యక్తి పని చేస్తూ ఉంటాడు. ఎవరు? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎక్కడ ఉంటుంది? బైబిల్ అనొద్దు, ఎక్కడ ఉంటుంది? చెప్పమ్మా. ఇంకా తీతు 3:6 చదవండి, ఎంత మంచిగా ఉంటుందో. తీతు పత్రిక 3వ అధ్యాయం 6 మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమునకు వచ్చిన నిరీక్షణ బట్టి దాని వారసుల మొగటకై ఇప్పుడు చదవండి, చూడండి. ఇంకా మీరు 5వ వచనం చదవండి, క్షమించండి, 5, 6 చదువుకుంటే బాగుంటుంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను. ఇప్పుడు ఎవరి వాళ్ళు మనకి నూతన స్వభావం చెప్పండి? నువ్వు ఆయన లెక్కే చేయవాయ్, ఆయన నడిపింపునే నువ్వు కోరవాయ్, ఆయన్ని నడిపిస్తాడని చెప్తే నువ్వు వినవాయ్. ఎట్లా నువ్వు నూతన పరచబడతావు చెప్పు? ఆయన స్వరాన్ని విను, ఆయనకు లోబడు, అప్పుడు నువ్వు నూతన పరచబడతావు. అప్పుడు ఏం చేస్తంట? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయటం ద్వారా నువ్వు మనలను అది అప్పటికైనా పరిమితం, నిరంతరం అండి. ఒక క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడుండి ఒక వ్యక్తిని, ఒక విశ్వాసాన్ని నడిపించాలని కోరుతూ ఉంటాడు. ఆయన స్వరాన్ని నువ్వు విని లోబడితే దేవుడు చక్కగా నిన్ను రూపాంతరపరుస్తాడు, దేవుడు నిన్ను నూతనపరుస్తాడు, దేవుడు నీకు నవీన స్వభావాన్ని ఇస్తాడు. నువ్వు నిజమైనటువంటి మారు మనసు పొందుతావు. నిజమైన మారు మనసు ఏం చేస్తావు తెలుసా? లోకం యొక్క ఆచారాల జోలికి పోద్దా? నేను ఎందుకు పోవటం లేదు చెప్పండి? నేను ఎందుకు పోవటం లేదు అంటే నేనేదో బాగా మీకంటే పెద్ద మారు మనసు పొందానని కాదు. నేను మారవలసినవి ఇంకా ఉన్నాయి. ఇది లైఫ్ లాంగ్ జరిగేటటువంటి ప్రాసెస్. ఇది నేను ఎందుకు వాటిని గద్దిస్తూ ఉంటానో అవి నా దేవుడు చెప్పలేదు కాబట్టి. ఎందుకు వాటిని 8 నెలల పుట్టింటికి పోవాలి, 9 నెలల కాన్పు చేయాలి, లేకపోతే వాళ్ళు పుట్టింట్లోనే చేయాలి, లేకపోతే ఇంకేదన్నా, లేకపోతే ఒక సంవత్సరం తిరగముందే పెళ్లి చేయాలి, లేకపోతే ఇట్లా మానవుడు కల్పించిన సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో మెనీ థింగ్స్. ఇటు పెట్టకూడదు, ఏం పెట్టకూడదు? ఇటు బరువు పెట్టకూడదు, లేకపోతే పెద్ద కొడుకు అటు ఉండాలి, చిన్న కొడుకు ఇటు ఉండాలి, ఇంకోటి ఇటు ఉండాలి, లేకపోతే 3 ఇళ్ళు వరదలకు వచ్చి కొట్టుకుపోతాయి. ఏంటండి ఇవి? నేను అనేది ఏంటంటే క్రైస్తవులకి వీటితో సంబంధం లేదు. వాళ్ళు పోయి ఇట్లా కట్టొద్దు, అట్లా కట్టొద్దని వాళ్ళ అన్నిలతో గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళు వినరు, చేయరు. అవి వాళ్ళ కొరకు కాదు, మన కొరకు ఇవి. జాగ్రత్త సుమా. ఇవి నువ్వు ఎప్పుడైతే నిర్ద్వందంగా
ద్వంద్వ వైఖరి లేకుండగా వాటిని ఖండిస్తావో, వాటిని నిరసిస్తావో, వాటిని తిరస్కరిస్తావో, వాటిని తృణీకరిస్తావో, వాటిని ఏం చేస్తావు? ఛీ అని ఉమ్మి వేసి వాటికి దూరంగా ఉంటావో, లాస్ట్కి ఏంటది? విసర్జన. ఏమంటుందాన్ని? విసర్జించి ఏమంటాం చెప్పండి? ఎవడు వెనక్కి తిరిగి చూసుకుంటాడు విసర్జించి? ఎవడు చూడు విసర్జించి? ఎవడు చూడు? ఏం చేస్తాం? విసర్జించి వెనక చూడటం. పిల్లని కూడా ఏం చేస్తాం? ఛీ వెనకెందుకు రా చూస్తున్నావు అంటాం. అట్లా చేయాలి వాటిని. అట్లా చేస్తే తప్ప దేవుడు నీతో ఏం చేయడు. ఏం చేయరమ్మా అంజలి? అంత మాట్లాడు. దేవుడు చాలా పర్టికులర్. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చాలా మంచివాడే, కానీ పర్టికులర్, శ్రద్ధ కలిగిన వాడు, అదే నిశ్చితంగా పరిశీలించేవాడు, మనల్ని గమనించేవాడు, మన అంతరంగాన్ని ఎరిగినవాడు. అర్థమైందా? ఇప్పుడు కూడా ఫంక్షన్లని పోతూ ఉంటారు. దేవుడి కంటే నీ ఫంక్షన్ ఎక్కువైపోయిందా? నువ్వు చెప్పలేవా నీ బంధువులతో, ఇది ప్రభుదినము, ఇది ప్రతిష్ఠితా దినం, ఈ దినమందు నేనేం చేయాలి? దేవుని యందు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఆరాధించాలి, ప్రజలతో కూడా నిన్ను గణపరచాలి. ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించలేదు కాబట్టి. ఎందుకు నీ జీవితాల్లో ఆదివారం కోల్పోతున్నావు? నువ్వు తిరిగి జన్మించలేదు కాబట్టి. యు ఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ టు ద లార్డ్. వై? బికాస్ యూ డిడ్ నాట్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించలేదు. దానికి కారణం చేతనే దేవుడు నీతో ఏం చేయడు? మాట్లాడు, నీకు ఆలోచన చెప్పడు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ ఇన్ ఏ రైట్ వే, ఇన్ ఏ రైట్ మేనర్, డెఫినెట్లీ గాడ్ విల్ స్పీక్ టు యూ. రిమెంబర్, నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నిజమైందైతే, వాస్తవమైందైతే, దేవుడు నీతో ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడతాడు. ఏమాత్రం సందేహించడంతో మాట్లాడతాడు. అందుకని ఏమంటాడు? మొదటి పేతురు చివరి మాట చదువుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. వెంటనే ఏం చెప్తున్నాడు చెప్పండి? క్రొత్తగా జన్మించారు. వెంటనే ఏం చేయమన్నాడు చెప్పండి? లోకం గురించి చెప్పాడా? శరీరం గురించి చెప్పాడా? మానవ ఆలోచన గురించి చెప్పాడా? లేకపోతే మానవ కల్పించిన పద్ధతుల గురించి చెప్తా వచ్చాడా? ఏం చెప్తా వచ్చాడు? వెరీ నెక్స్ట్ మూమెంట్ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు చెప్పండి? యూ హ్యావ్ టు అప్రోచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఏం చెప్తున్నాడు చెప్పండి? తర్వాత వెంటనే నిర్మలమైన వాక్యము అను పాల వలన. వెరీ నెక్స్ట్ మూమెంట్ దేని గురించి చెప్తున్నాడు చెప్పండి? వాక్యము. అది నీకు ఆధారం అని చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఇట్లా నిజంగా ఈ లోక మర్యాదను అనుసరించక, లోక పద్ధతులను పాటించక, లోక ఆచారాల జోలికి వెళ్ళక, లేదా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో కదా, నేను పరలోకానికి పోయిన తర్వాత నరకంలో ఉన్నా సరే ఒకసారి యేసుప్రభుని పర్మిషన్ అడిగిపోతాను. ఎవడే ఇవన్నీ చెప్పింది నీకు? ఎందుకు ఇవన్నీ పెట్టారు? మనుషులు ఎందుకు ఇట్లా గలిబిలు చేశారు? ఎందుకు ఇంత గందరగోళానికి నెట్టారు? ఎందుకు దేవుని వాక్యాన్ని వినకుండా వాళ్ళు ఇప్పుడు దేనికి విలువిస్తారు చెప్పండి? దేనికి విలువిస్తారు చెప్పండి? వాటికి ఎక్కువ విలువిస్తున్నారు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం లేదు. అందుకనే వీళ్ళు ఏమంటారు చెప్పండి? వాళ్ళు కృపను ఏం చేశారంట? నిరర్ధకం చేశారని చెప్తాడు దేవుడు. కాబట్టి ఆ విధంగా జీవించొద్దు. అలాగే జీవించి నేను దేవుని స్వరాన్ని వింటాను, దేవుని యొక్క కనిపెడతానంటే హీ నెవర్ స్పీక్ టు యూ. గుర్తుపెట్టుకో, నీతో మాట్లాడ్డా ఆయన. ఎవరితో మాట్లాడతాడు? 5 షరతులు. ఒకటేంటి? ఎవరు గైడెన్స్ ఇస్తాడు? ఎవరిని దేవుని నడిపిస్తాడంటే దీనులను ఆయన నడిపించును. దోస్ హు ఆర్ హంబుల్ హీ విల్ గైడ్ దెమ్. రెండోది ఎవరు? హృదయపూర్వకంగా కనిపెట్టే వాళ్ళకి తన గైడెన్స్ ఇస్తాడు. మూడోది స్వబుద్ధిని ఖండించేయాలి, తీసివేయాలి, వారికి దేవుడు గైడెన్స్ ఇస్తాడు. నాలుగోది మంచి ప్రవర్తన కలిగిన వారిని, మంచి నడవడిక కలిగిన వారిని దేవుడు నడిపిస్తాడు. ఐదోది ఈ లోక మర్యాదను, అది మర్చిపోవద్దు. లోక మర్యాదనే పాటించకుండా చక్కగా దేవుని సంపూర్ణ చిత్తం తెలుసుకోవటానికి ఒక వ్యక్తి ఏమై ఉండాలంటే వారి మనస్సు మారి నూతన పరచబడటం వల్ల రూపాంతరము పొందినటువంటి అనుభవంలోనికి ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వు అడుగు ఆలోచన, దేవుడు నీకు ఆలోచన చెప్తాడు, నడిపిస్తాడు, చక్కగా చెప్తాడు. ఆయన తలంపులు ఎలాంటివంటే ఎంతో ఉన్నతమైనవి. ఆ తలంపులో మనకెంతో ఆత్మీయ జీవితానికి దోహదపడే దేవుడి మాటలు దీవించినవి.